కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ ఉన్నారు. నిన్న కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. నిన్న 10 గంటల పాటు కేసీఆర్ తో మంతనాలు జరిగాయి. ఇవాళ బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కూడా భేటీ కానున్నారు. నిన్న కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో 10 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నివేదిక వస్తే ఏం చేయాలి అనే దానిపై సమాలోచన చేశారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించారు. ఈ నెలలో కరీంనగర్ లో నిర్వహించే బీసీ సభపై కూడా పార్టీ నేతలతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రపతిని కలిసి అంశంపై కూడా చర్చించారు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. రైట్, నిన్న 10 గంటల పాటు కేసీఆర్ మంతనాలు జరిపారు. ఇవాళ కూడా బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీను మనకు అందిస్తారు. శ్రీను, అక్షయ, గత 4 రోజుల వ్యవధిలో అంటే గత నెల జూలై 30 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 1వ తేదీ ఈ 4 రోజుల వ్యవధిలోనే మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో 2 సార్లు భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత నెల 30న కాళేశ్వరం కమిషన్ నివేదిక వస్తుందన్న నేపథ్యంలో ఆ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నిన్న కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికను జస్టిస్ పిసి ఘోష్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జకు అందించారు. రాహుల్ బొజ్జ ఆ నివేదికని దాదాపు 600 పేజీలు ఉన్నటువంటి ఆ నివేదికను నిన్న ప్రభుత్వానికి అందించారు. అయితే ఆ నివేదిక బయటికి ఈ రోజు సీఎం కందే అవకాశం ఉంది. ఈ రోజు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆ నివేదికనైతే సీఎం రేవంత్ రెడ్డికి అయితే అందించబోతున్నారు. అయితే ఈ నివేదిక బయటికి వస్తే గనక ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కాసుల కకృతి కోసమే కట్టారని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం బీఆర్ఎస్ లాభం కోసమే కట్టారని చెప్పి ఆ నివేదిక వస్తే గనక ఖచ్చితంగా దీనిపై వ్యతిరేకంగా ఆ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఇటు బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది ప్రజల ముందు మనం వివరించాలి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ 3 కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడినటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటికే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అటువంటి ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయంగానే కావాలని విమర్శలు చేస్తుందని చెప్పి పదే కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. అటువంటి నేపథ్యంలో కమిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే మాత్రం ఇదే అంశాన్ని మనం ప్రజల ముందు చర్చ పెట్టాలని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు చెప్పారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో అలాగే ఈ నెలలోనే కరీంనగర్ లో బీసీ సభను నిర్వహించాలి భారీ ఎత్తున అని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. దీంతో ఆ బీసీ సభ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ఈ బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రపతిని కూడా ఈ నెలలో ఎప్పుడు కలుస్తామన్న దానిపై మాత్రం సమాలోచనలు చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అక్షయ, ఈ రోజు కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్.